కాదు మతం చూడాలి, మెరిట్ కాదు కులం చూడాలి, మెరిట్ కాదు ప్రాంతం చూడాలి, మెరిట్ కాదు రంగు చూడాలి, మెరిట్ కాదు భాష చూడాలి. ఇలాంటి ప్రశ్నల గురించి ఒక్కసారి ఆలోచిద్దామా? రానున్న కాలం ఎలా ఉంటుంది, వర్తమానం ఎలా ఉందో అర్థం కావడానికి ఈ ప్రశ్నలు మీ ముందు ఉంచాను. ఎందుకు ఈ ప్రశ్నలు మీ ముందు ఉంచాను? జమ్మూ, భారతదేశంలో జమ్మూ అంటే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు జమ్మూ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నది. ఈ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఇక్కడ వైష్ణోదేవి వైద్య కళాశాలలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాలను చర్చించడానికి ఆలంబనగా ఉంది. ఈ వైష్ణోదేవి మెడికల్ కాలేజ్ శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్, దీనికి అనుబంధంగా మెడికల్ కాలేజ్ 2025లో ప్రారంభమైంది. ఈ మెడికల్ కాలేజీలో ఇటీవల ఒక వివాదం జరిగింది. ఈ వివాదం ఏమిటంటే నేషనల్ మెడికల్ కమిషన్ NMC, ఈ నేషనల్ మెడికల్ కమిషన్ వైష్ణోదేవి వైద్య కాలేజీకి అనుమతిని రద్దు చేసింది. ఎందుకు అంటే అక్కడ సరైన వైద్య పరికరాలు లేవని, బోధించడానికి ప్రొఫెసర్లు లేరని, భవనాలు సరిగ్గా లేవని, దాని అనుబంధంగా సరిపోయినటువంటి పడకల ఆసుపత్రి లేదని, ఇలాంటి అనేక కారణాలు చూయించి ఆ కాలేజీ అనుమతిని రద్దు చేశారు. సాధారణంగా మెడికల్ బోర్డు లేదా ఏ కాలేజీకి సంబంధించి అనుమతులనైనా ఆయా సంస్థలు పరిశీలించి ఆ కాలేజీకి ఒక మెమో ఇస్తారు. ఈ సమస్యలు మీ దగ్గర ఉన్నాయి కనుక వీటిని పరిష్కరించుకోండి, వీటి గురించిన మీ అభ్యంతరాలు ఏమిటి లేదా మీ జవాబు ఏమిటి అని అడుగుతారు. అలా అడిగిన తర్వాత వాటన్నిటికీ సంతృప్తి చెందకపోతే చివరికి ఆ కాలేజీ మూసివేయాలా, అనుమతి రద్దు చేయాలా, ఇలాంటి విషయాల మీద ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అవి యూనివర్సిటీస్ పనిచేస్తూ ఉంటాయి, ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేస్తూ ఉంటుంది, లేదా మెడికల్ కౌన్సిల్ లాంటివి చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో పై సంస్థలు వీటిని పాటిస్తూ ఉంటాయి. అయితే ఈ సందర్భంలో వైష్ణోదేవి మెడికల్ కాలేజీకి అనుమతి రద్దు చేయటం అనేది దేశంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చలో మనం కూడా పాల్గొనాలి, దీనికి సంబంధించిన ఆలోచనలు చేయాలి. చేయకపోతే రేపటి నాడు విషయం ఎంత దూరమైనా పోవచ్చు. ఒక సంస్థ మొదటి నుంచి ఆ మెడికల్ కాలేజీకి అనుమతులు రద్దు చేయాలని నిరవధికంగా ఒక కార్యక్రమం చేసింది. కార్యక్రమం చేయటం మూలంగా ఈ మెడికల్ కౌన్సిల్ అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి అనుమతి రద్దు చేసింది. అనుమతి రద్దు చేయగానే ఆ సంస్థ చాలా సంతోషకరమైన పండుగ జరుపుకున్నది. నిజానికి కొందరు విద్యార్థులు ఒక కళాశాలలో చేరితే, ఒక యూనివర్సిటీలో చేరితే ఆ విద్యార్థులు ఆ కాలేజీకి అనుమతి రద్దు అయితే వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకం అవుతాయి. అలాంటి సందర్భంలో పండగ చేసుకోవచ్చా, సంబరం చేసుకోవచ్చా అనే చర్చ కూడా ఉన్నది. అయితే ఆ సంస్థ చేసినటువంటి ఆందోళన నిర్వహించిన సంస్థ తాను చేసిన డిమాండ్లో ఒకటి ప్రధానంగా వినిపించినటువంటి డిమాండ్ ఏమిటి అంటే ఆ మెడికల్ కాలేజీలో చేరినటువంటి ఒక 42 మంది విద్యార్థులు ముస్లిం విద్యార్థులు. ఈ 42 మంది ముస్లిం విద్యార్థులు కావటం మూలంగా ఈ విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు? ముస్లిం రిజర్వేషన్తో రాలే, ఎస్సీ రిజర్వేషన్తో రాలే, ఇతరత్ర రిజర్వేషన్లతో కూడా రాలేదు. వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసి భారతదేశంలో అత్యున్నతమైన ర్యాంకును సంపాదించి మెరిట్ ప్రకారం ఆ కాలేజీలో చేరారు. కానీ చర్చల్లా ఇక్కడ మెరిట్కి సంబంధించింది కాదు, మతానికి సంబంధించిన అంశంగా ముందుకొచ్చింది. అందుకే మెరిట్ కాదు మతం చూడాలి అంటున్నారు. అంటే ముస్లిం విద్యార్థులు ఎక్కువగా చేరటమే ఆ కాలేజీ రద్దు కావడానికి కారణంగా పనిచేసిందా అనే చర్చ దీని చుట్టూ కేంద్రీకృతమైంది. అందుకే కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న దాదాపు 12 మెడికల్ కాలేజీలు, ఈ జమ్మూలో ఉన్న 12 మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల వసతులు ఉన్న మెడికల్ కాలేజీగా దీనికి పేరున్నది, వైష్ణోదేవి మెడికల్ కాలేజీకి. కానీ మరి మిగతా మెడికల్ కాలేజీలు సరైన వసతులు లేకపోయినా అక్కడ నడుస్తూ ఉన్నాయని, ఈ కాలేజీ పర్మిషన్ మాత్రమే రద్దు చేశారని, ఇక్కడ మత కోణం ఒకటి పొడచూపుతున్నదని చర్చ జరుగుతున్నది కనుక ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ప్రధానమంత్రి గారు లేదా ఆ పర్టికులర్ మెడికల్ కౌన్సిల్కు సంబంధించిన అధికారులు, ఆ సంస్థ పైన ఉన్న మంత్రివర్యులు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అది ప్రత్యేకమైన 370 ఆర్టికల్లో ఉండి దానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం, దానికి ఒక ప్రత్యేకమైన పని విధానం ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అది పోయి భారతదేశం సంపూర్ణంగా జమ్మూ కాశ్మీర్ కలవాలి అనే చర్యల్ని మొదలుపెట్టారు. మరి ఇలాంటి చర్యలు మొదలుపెట్టిన విషయాల్లో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు కూడా ఉండవచ్చు. కానీ ఈ చర్యలు జరుగుతున్నప్పుడు భారతదేశంలో భాగం కావాలని కోరుకుంటున్న సందర్భంలో 42 మంది విద్యార్థుల
చదువులు ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఎలాంటి ఆలోచనలు చెలరేగుతాయో ఒక్కసారి ఆలోచించాలి. మనం మతాల మధ్య, కులాల మధ్య, భాషల మధ్య, ప్రాంతాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టడం కాకుండా ప్రజలందరినీ ఒకే భావన కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత పాలకుల మీద, మేధావుల మీద, అధికారుల మీద ఉన్నది కనుక సామరస్య భావనని పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. ఆ మెడికల్ కాలేజ్ తన వాదనని వినిపించుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా జరగాలని మనం కోరుకుందాం.